మనకి స్వాతంత్రం వచ్చేసింది. ఆగస్టు 15 జరుపుకుంటూనే ఉన్నాం. చాక్లెట్స్ పంచుకుంటున్నాం ఆగస్టు 15 కంతా. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని ఆ ఒక్క రోజంతా మనం కొనియాడుకుంటున్నాం. అలాగే మనకి స్వాతంత్రం అందించిన ఆనాటి నాయకులని మనం తెలుసుకొని మురిసిపోతున్నాం. అక్కడితో మురిసిపోకూడదు, అక్కడితో సంబరపడకూడదు. మన చుట్టూ నివురు గప్పిన నిప్పులాగా ఆ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించాలి. మనల్ని ఎప్పుడు కబళించాలా అని గోతికాడ నక్కల్లా అవన్నీ కూడా కాచుకుని ఉన్నాయి. అది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి మరొకసారి. భారతదేశం 1947లో విడిపోయేటప్పుడు జిన్నా పాకిస్తాన్ని నాకు ఇచ్చేయండి, మా ముస్లింలంతా అక్కడ హ్యాపీగా ఉంటాం అని అడిగారు. ఎవరిని? నెహ్రూ గారిని. నెహ్రూ గారు ఏం చేశారు? వెంటనే భారతదేశాన్ని కేక్ కట్ చేసినట్లుగా కట్ చేసి జిన్నాకి గిఫ్ట్గా ఇచ్చేశారు. అప్పుడే ఇక్కడ ఉన్న ముస్లింలందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అని ఏ హుకుం కానీ ఏ ఆదేశాలు కానీ నెహ్రూ గారు ఇవ్వలేదు. కాబట్టి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళారు, వద్దనుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోనీ ఆ కోసి ఇచ్చిన ముక్క ఏదైతే ఉందో, కేక్ లాగా కట్ చేసి ఇచ్చిన ముక్క ఏదైతే ఉందో పాకిస్తాన్ని, దాన్ని ఏమైనా సక్రమంగా కోసిచ్చారా? సక్రమంగా కోయలేదు. కళ్ళు మూసుకొని కోసిచ్చారు. మన దేశాన్ని మధ్యలో పెట్టి మన దేశానికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని, పడమర ఉన్న ప్రాంతాన్ని రెండింటిని పాకిస్తాన్ అని చెప్పి కోసిచ్చేశారు. అంటే మన దేశం మధ్యలో ఉంది. ఇంకొక వైపు ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం కదా, అది పాకిస్తానే. అంటే దేశంకి అటువైపు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు పాకిస్తాన్ ఉంది. ఎన్ని కిలోమీటర్ల గ్యాప్లో అటు ఇటు పాకిస్తాన్ ఉందో తెలుసా? అంటే భారతదేశాన్ని మధ్యలో కూర్చోబెట్టారు. ఇది అంటే ఇటు పడమరన 4 రాష్ట్రాలు ఉంటాయి. అంటే పశ్చిమంకు వెళ్ళేటప్పటికి 4 రాష్ట్రాలు ఏమేమి ఉంటాయి? గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్. ఈ 4 ప్రాంతాల బోర్డర్తో అటు మనకి పాకిస్తాన్ ఉంటుంది. అలాగే ఈస్ట్కి వెళ్తే అంటే తూర్పు వైపుకు వెళితే గనక తూర్పు వైపున ఏముంటుంది? బంగ్లాదేశ్ ఉంటుంది. తూర్పు వైపు ఉన్న పాకిస్తాన్లో బంగ్లాదేశ్ను ఆనుకుని అతి దగ్గరగా ఉండే ప్రాంతాన్ని కూడా పాకిస్తాన్ అని చెప్పి ఇచ్చేశారు. అయితే నిజంగా చెప్తున్నానండి, ప్రపంచ చరిత్రలో ఇంత విచిత్రంగా ఏ దేశం కూడా ఫామ్ అవ్వలేదు. ఏ దేశాన్ని కూడా ఇలా ఇంత విచిత్రంగా ఖండఖండాలుగా ముక్కలు చేసిన ఘనత మాత్రం ఎవ్వరికీ దక్కదు. కేవలం మన నెహ్రూ గారికి మాత్రమే దక్కుతుంది.